వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇందల్వాయి మండలంలోని అన్సన్పల్లి గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. తెలంగాణలో పలు జిల్లాల్లో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ. పలు జిల్లాల్లో వడగండ్ల వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడి. LRS రాయితీ సదుపాయం గడువు పొడిగింపు. ఏప్రిల్ 30 వరకు LRS చేయించుకోవాలని సూచించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. దొడ్డి కొమరయ్య పోరాట స్ఫూర్తి అందరికీ అనుస్మరణీయం. నిజామాబాద్ కలెక్టరేట్లోని IDOC సమావేశ మందిరంలో దొడ్డి కొమరయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అదనపు కలెక్టర్ అంకిత్. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి బీర్కూర్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం. తడిసి ముద్దైన వరి ధాన్యం. నగర శివార్లోని నాగరంలో గల నందిగుట్ట శివాలయంలో వైభవంగా పార్వతీమాత శిఖర ప్రతిష్టాపన మహోత్సవాలు. హాజరై ప్రత్యేక పూజలు చేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, నూడా చైర్మన్ కేశవేణు. రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీలో అధిక వాటా కేంద్రానిదే. నామ్దేవ్ వాడాలో మున్సిపల్ జోనల్ కార్యాలయంలో సన్నబియ్యం పంపిణీ చేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. అంతర్జాతీయ భాషల సంస్కృతుల సమ్మేళనానికి ఇంగ్లీష్ భాష భూమిక పోషిస్తుంది. తెలంగాణ యూనివర్సిటీలో ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో TU వైస్ ఛాన్సలర్ ఆచార్య యాదగిరిరావు. కామారెడ్డి జిల్లాలో ఇప్పటివరకు 47% సన్నబియ్యం పంపిణీ. కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ వెల్లడి. పోలీసు శాఖలో పని ఒత్తిడి ఉన్నా ఎలాంటి రిమార్కు లేకుండా ఉద్యోగ విరమణ చేయడం అభినందనీయం. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్లో పలువురు పోలీసు సిబ్బంది వీడుకోలు కార్యక్రమంలో సిపి సాయి చైతన్య. బీసీ రాజకీయ విద్యా ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్లు పెంచినందుకు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీకి మంత్రులు, ఎమ్మెల్యేలు ధన్యవాదాలు తెలిపారు. బీసీలకు రాజకీయ విద్యా ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్లు పెంచుతూ తెలంగాణ శాసనసభలో చట్టం చేయడం పట్ల ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ బీసీలకు రాజకీయ విద్యా ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్లు పెంచుతూ తెలంగాణ శాసనసభలో చట్టం చేయడం పట్ల ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్, బీసీ ఎమ్మెల్యేలు ధన్యవాదాలు తెలిపారు. ఇందల్వాయి మండలంలో 19 కోట్లతో అభివృద్ధి పనులకు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి శంకుస్థాపనలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందుతుందని, దీంట్లో భాగంగా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని 7 మండలాల్లో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులను గత 14 నెలల నుండి పేదలకు పథకాలతో బీటీ రోడ్లతో పాటు సీసీ రోడ్లు, అలాగే డ్రైనేజీలతో గ్రామాలు సస్యశ్యామలంగా చేసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి తెలిపారు. ఇందల్వాయి మండలంలోని గంగారం తాండా నూతన గ్రామ పంచాయతీ భవనానికి శంకుస్థాపన, 20 లక్షలతో నేడు భూమి పూజ చేశారు. తిరుమన్పల్లి గ్రామంలోని సబ్ స్టేషన్ 2,45 లక్షలతో భూమి పూజ చేశారు. అలాగే వెంగల్పాడు, ఎల్లరెడ్డిపల్లి, గ్రామంపల్లి గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా గ్రామాల్లో ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికి శాలువా, పూలమాలలతో ఆయనను గ్రామాభివృద్ధి కమిటీ మరియు ప్రజాప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ వెంకట్రావు, MDO అనంతరావు, కాంగ్రెస్ అధ్యక్షుడు నవీన్ గౌడ్, డీసీసీ డెలిగేట్ సుధాకర్, PCC రాష్ట్ర నాయకులు శేఖర్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతల కిషన్, DCCB డైరెక్టర్ ఆనంద్, సంతోష్ రెడ్డి, LIC గంగాధర్, జంగిడి లక్ష్మి, కాంట్రాక్టర్ సంతోష్ రెడ్డి, సీనియర్ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. ఒకవైపు మనం ప్రజలకు ఇచ్చిన హామీ, ఇంకొక వైపు సంక్షేమం, ఇంకొక వైపు ఏమో డెవలప్మెంట్ మరియు మన వ్యవసాయం, మన యువకులను వాళ్ళందరూ కూడా అంటే ఒక పద్ధతి ప్రకారం అన్ని కూడా నడిపించుకోవాలంటే మామూలు విషయం కాదు. మనకు తెలుసు, మీకు అందరు కూడా మన కుటుంబంలో ఒకసారి అప్పు భారం మిగిలిపోతే ఏమవుతుంది, మనం అప్పు కట్టడానికి అప్పు చేయాల్సి వస్తుంది. బయట కూడా ఒకసారి అప్పు ఇయ్యరు, ఎందుకంటే అప్పుల పాలైండు, మళ్ళీ కట్టడం కొట్టడం. అలాంటి దుస్థితిలో మన గతంలో పరిపాలించినటువంటి TRS వాళ్ళు మన రాష్ట్రాన్ని నెట్టిండు. ఒకవైపు ఏమో ఇందిరమ్మ కోడలు సోనియా గాంధీ, తర్వాత రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి వాగ్దానాలు చాలా కష్టం మీద డిసిప్లిన్ తోని మరి అలా ఒక పైసా అన్ని కూడగట్టి మరి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను మనం నెరవేరుస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం గరీబ్ కళ్యాణ్ యోజన పథకం కింద 80 కోట్ల మందికి ఉచిత రేషన్ బియ్యం, గోధుమలు సరఫరా చేస్తుందని ఎమ్మెల్యే ధన్పాల్ తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ
నగరంలోని నామదేవాడ మున్సిపల్ జోనల్ కార్యాలయం పక్కన 21వ రేషన్ షాప్లో నిర్వహించిన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఇందూరు అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గరీబ్ కళ్యాణ్ యోజన పథకం కింద దేశవ్యాప్తంగా సుమారు 80 కోట్ల మందికి ఉచిత రేషన్ బియ్యం గోధుమలు సరఫరా చేస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా సుమారు 96 లక్షల రేషన్ కార్డు లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 5 కిలోల బియ్యం ఉచితంగా కేంద్రమే ఇస్తుందన్నారు. హమాలి గోడౌన్ స్వైస్ ఖర్చులు అన్ని కలుపుకుంటే 1 కేజీ బియ్యం పైన సుమారు 38 రూపాయలు కేంద్రం భరిస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రానికి 5,800 కోట్లు నేరుగా కేంద్రమే చెల్లిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గరీబ్ అన్న కళ్యాణ్ యోజన పథకం కింద ఏ ఒక్క వలస కార్మికుడు పేదవాడు ఆకలితో ఉండకూడదని దేశమంతా ఉచిత రేషన్ సరఫరా చేస్తుందన్నారు. కానీ గత ప్రభుత్వం మాదిరిగానే ఈ ప్రభుత్వం కూడా నరేంద్ర మోడీ ఫోటో రేషన్ కార్డు పైన గానీ కొనుగోలు కేంద్రాల్లో కానీ పెట్టడం లేదన్నారు. రేషన్ కార్డు పైన నరేంద్ర మోడీ ఫోటో పెట్టడం వల్ల మన రాష్ట్రం నుండి ఇతర రాష్ట్రాలకు వెళ్లే వలస కార్మికులు దేశవ్యాప్తంగా ఎక్కడైనా ఉచిత రేషన్ పొందే అవకాశం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే ప్రతి రేషన్ కార్డు పైన నరేంద్ర మోదీ ఫోటో పెట్టాలని, అలాగే ప్రతి రేషన్ షాప్ లో కూడా నరేంద్ర మోదీ ఫోటో పెట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో దాదాపు 30 లక్షల దరఖాస్తు పెండింగ్ లో ఉన్నాయని, వాటిలో అర్హులైన అందరికీ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రేషన్ డీలర్స్ కు గౌరవ వేతనం, కమిషన్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేర్చాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ బాలరాజు, బీజేపీ నాయకులు మాస్టర్ శంకర్, సుధీర్, సంజయ్ పురోహిత్, అఖిల్, అక్షయ్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో అన్న కళ్యాణ్ యోజన కింద, గరీబ్ అన్న కళ్యాణ్ యోజన కింద 80 కోట్ల మందికి ఉచితంగా బియ్యం మరియు కొన్ని చోట్ల గోధుమలు సరఫరా చేస్తూ ఉంది. తెలంగాణలో ప్రతి ఒక్కరికి పేదలకు 5 కిలోలు ఉచితంగా కేంద్ర ప్రభుత్వం భరిస్తూ ఉంది. రేషన్ కార్డు మీద నరేంద్ర మోడీ గారి ఫోటో లేకపోవడము తెలంగాణలో మేము దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇకనైనా ఇప్పటి నుండి రేషన్ కార్డు మీద మరియు ప్రతి ఒక్క రేషన్ షాప్లో నరేంద్ర మోడీ గారి ఫోటో పెట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వర్ణి మండలంలోని జాకోరా, జలాల్పూర్ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పరిశీలించారు. వర్ణి మండలం జాకోరా, జలాల్పూర్ గ్రామాల్లో నెలకొల్పిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గురువారం అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్తో కలిసి పరిశీలించారు. రైతుల నుండి ధాన్యం సేకరిస్తున్న ప్రక్రియను పరిశీలించి కేంద్రం నిర్వాహకులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు ఎంత పరిమాణంలో సన్నరకం, దొడ్డు రకం ధాన్యాన్ని సేకరించారు, ట్రక్ షీట్స్ వచ్చాయా, బిల్ ట్యాగ్ అయ్యిందా, కొత్త గన్ని బ్యాగులు అందాయా అని ఆరా తీశారు. గత ఏడాది ఇదే సీజన్లో ఎంత పరిమాణంలో ధాన్యం సేకరించారు, ఈసారి రైతులు ఎన్ని బస్తాల ధాన్యం తరలించేందుకు అవకాశం ఉంది అని కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల నుండి వివరాలు సేకరించారు. కొనుగోలు కేంద్రాలకు కాకుండా రైతులు ఎవరైనా ప్రైవేట్ వ్యాపారులకు ధాన్యం విక్రయిస్తున్నారా అని కలెక్టర్ ప్రశ్నించగా, అకాల వర్షాలు కురిసే ప్రమాదం ఉండడంతో కొంతమంది రైతులు ధాన్యం తడిచిపోతుందనే ఉద్దేశంతో పచ్చి ధాన్యాన్ని ప్రైవేట్ వ్యాపారులకు విక్రయిస్తున్నారని, అత్యధిక మంది కొనుగోలు కేంద్రాలకే ధాన్యం తెస్తున్నారని స్థానిక అధికారులకు సమాధానమిచ్చారు. తేమ కొలిచే యంత్రం ద్వారా ధాన్యం తేమ శాతాన్ని క్యాలిపర్ సహాయంతో ధాన్యం నిర్ణీత కొలతలతో కూడి ఉన్నదా లేదా అని స్వయంగా పరిశీలించారు. అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోకుండా సరిపడా టార్పాలిన్లను అందుబాటులో ఉంచాలని, అన్ని కేంద్రాలకు అవసరమైన మేర తూకం యంత్రాలను సమకూర్చాలని, గన్ని బ్యాగుల కొరత తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ధాన్యం నిల్వలను వెంట నిర్దేశిత రైస్ మిల్లులకు తరలించేందుకు సకాలంలో లారీలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోలు కేంద్రాల్లో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు ఓపీఎంఎస్లో నమోదు చేయాలన్నారు. తరుగు, కోతలు వంటి వాటికి ఆస్కారం ఉండకుండా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని, ఏ దశలోనూ రైతులు ఇబ్బందులు పడకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు హితవు పలికారు. హిందూ హృదయ సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ అడుగుజాడలో నడవాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పిలుపునిచ్చారు. హిందూ హృదయ సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ హిందూ ధర్మ రక్షణ కోసం మొఘలులను ఎదిరించి హిందూ స్వరాజ్య స్థాపనకు తన ప్రాణాలను అర్పించారన్నారు. శివాజీ మహారాజ్ వీరత్వానికి తల్లి జిజియాబాయి గొప్ప స్ఫూర్తి అన్నారు. చిన్నతనం నుంచి ఆయనను శత్రువులను ఎదిరించేలా తీర్చిదిద్దారని కొనియాడారు. మొఘలుల కాలంలో హిందువులను బానిసలుగా చేసి మత మార్పిడిలో బలవంతంగా జరిగించిన రోజుల్లో శివాజీ మహారాజ్ 17వ ఏటనే కత్తి చేత పట్టి జై భవానీ అంటూ మొఘలులపై తిరుగుబాటు చేశారన్నారు. నేటి యువత అక్బర్, బాబర్, ఔరంగజేబ్, మొఘల్ చరిత్రల కంటే ఛత్రపతి శివాజీ, వీర సావర్కర్, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ లాంటి మహానుభావుల చరిత్ర తెలుసుకోవాలన్నారు. హిందూ యువత మేల్కొని హిందూ ధర్మాన్ని పరిరక్షించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. 2048 నాటికి హిందూ దేశంగా మార్చడానికి ప్రతి హిందూ యువకుడు ప్రతిజ్ఞ చేయాలన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ మార్గంలో నడవాలని ఆకాంక్షించారు. లవ్ జిహాద్, హిందూ మతాన్ని టార్గెట్ చేసే కుట్రలను గుర్తించి ప్రతి హిందువు తన ధర్మాన్ని పరిరక్షించాలన్నారు. స్వామి వివేకానంద చెప్పినట్లు ఉక్కు నరాలు, ఇనుప కండరాలు, వజ్ర సంకల్పం కలిగిన యువతనే భవిష్యత్తు భారతదేశాన్ని నిర్మించగలరని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సుధీర్,
మాస్టర్ శంకర్, సంజయ్ పురోహిత్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్క హిందూ హృదయాలలో చిరస్థాయిగా చివరి రోజు వరకు కూడా నిలిచిపోయే వ్యక్తి ఛత్రపతి శివాజీ మహారాజ్ వర్ధంతి సందర్భంగా ఇందూరు ప్రజల తరఫు నుండి, ఇందూరు జిల్లా ప్రజల తరఫు నుండి ఆయనకు ఘనమైన నివాళులర్పిస్తూ ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ అంటేనే బాడీలో ఒక వైబ్రేషన్, ఒక కదలిక. ఈరోజు మనం హిందువులని గర్వంగా చెప్పుకుంటున్నామంటే నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్లో పదవి విరమణ చేసిన సిబ్బందికి సిపి సాయి చైతన్య ఘనంగా వీడ్కోలు పలికారు. నిజామాబాద్ పోలీస్ శాఖలో మార్చి 31న పదవి విరమణ చేయడం జరిగిన నేపథ్యంలోని వారి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మార్చి నెలలో పదవి విరమణ చేసిన సిబ్బంది కె రాఘవేందర్ రావు, ఏఎస్ఐ టౌన్ 4 పోలీస్ స్టేషన్లో పోలీసు శాఖలో 43 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసి పదవి విరమణ పొందారు. నేడు వీరి పదవి విరమణ వేడుకలు కార్యక్రమం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో నిర్వహించారు. వీరికి శాల్వాతో సత్కరించి పదవి విరమణ శుభాకాంక్షలు, సర్టిఫికెట్ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య మాట్లాడుతూ పోలీస్ శాఖలో ఎంతో పని ఒత్తిడితో విధులు నిర్వహించి ఎలాంటి మార్క్ లేకుండా పదవి విరమణ చేయడం ఎంతో గొప్ప విషయమని, ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి పదవి విరమణ తప్పక ఉంటుందని, మీరు డిపార్ట్మెంట్లకు చేసిన సేవలు ఎంతో గణనీయమైనవని, పదవి విరమణ అనంతరం మీకు ఎలాంటి అవసరం వచ్చినా మీకు ఎల్లవేళలా సహాయపడతామని, మీరు మరియు మీ కుటుంబ సభ్యులు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఆకాంక్షించారు. ఈ వీడ్కోలు సందర్భంగా పోలీస్ కార్యాలయం ఆఫీస్ సూపరింటెండెంట్ శంకర్, రిజర్వ్ ఇన్స్పెక్టర్స్ శ్రీనివాస్, తిరుపతి అసోసియేషన్ అధ్యక్షులు షకీల్ పాషా, వారి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. వివిధ దశల్లో పెండింగ్లో ఉన్న ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసులను ఈ నెల 30లోగా పరిష్కరించాలని రాష్ట్ర ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య తెలిపారు. కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ పమిలా సత్పతి, పోలీస్ కమిషనర్ గౌసాలం, జిల్లా అధికారులతో ల్యాండ్, ప్రభుత్వ సేవలు, అట్రాసిటీ తదితర అంశాలపై కమిషన్ చైర్మన్ సభ్యులు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ బక్కి వెంకటయ్య మాట్లాడుతూ వివిధ దశల్లో పెండింగ్లో ఉన్న ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసులను ఈ నెల 30లోగా పరిష్కరించాలన్నారు. అట్రాసిటీ కేసులో కోర్టులో నిలబడే విధంగా బలమైన సాక్ష్యాలను పోలీసులు సమర్పించి నిందితులకు శిక్ష పడేలా చూడాలని కోరారు. కోర్టు స్థాయిలో పెండింగ్లో ఉన్న కేసులపై పబ్లిక్ ప్రాసిక్యూటర్ సమీక్షించి త్వరితగతిన పరిష్కారం అయ్యే విధంగా చూడాలని అన్నారు. అట్రాసిటీ కేసుల్లో వైద్య ఆరోగ్య శాఖ నుండి పెండింగ్లో ఉన్న అవసరమైన వైద్య నివేదికలు వెంటనే పంపించాలని ఆదేశించారు. కులం సర్టిఫికెట్ సమర్పించని కారణంగా పెండింగ్లో ఉన్న కేసులకు సంబంధించి వెంటనే సంబంధిత సర్టిఫికెట్ జారీ చేయాలని తహసీల్దార్లకు సూచించారు. రెవెన్యూ శాఖ పరిధిలో పెండింగ్లో ఉన్న భూమి సంబంధిత కేసులను ఈ నెల 30లోగా పరిష్కరించాలని ఆర్డీఓలకు ఆదేశించారు. అంబేద్కర్ విద్యానిధి పథకం కోసం ఎక్కువ మంది దరఖాస్తు చేసుకునేలా అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ పమిలా సత్పతి, పోలీస్ కమిషనర్ గౌసాలం, అడిషనల్ కలెక్టర్లు లక్ష్మీకిరణ్, ప్రఫుల్ దేశాయ్, రాష్ట్ర ఎస్సీ/ఎస్టీ కమిషన్ సభ్యులు కుస్రం నీలాదేవి, కుంకటి లక్ష్మీనారాయణ, జిల్లా శంకర్, రేణిగుంట ప్రవీణ్, రాంబాబు నాయక్, ఆర్డీఓలు, జిల్లా స్థాయి అధికారులు, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. అంతర్జాతీయ భాషల సంస్కృతుల సమ్మేళనానికి ఇంగ్లీష్ భాష భూమిక పోషిస్తుందని టీయూవీసీ యాదగిరిరావు అన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో సెంటర్ ఫర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ను వైస్ ఛాన్సలర్ ఆచార్య టి యాదగిరిరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెంటర్ ఫర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్రైనింగ్ ప్రతిరోజు విద్యార్థులకు ఇంగ్లీష్ భాష మీద శిక్షణ ఇస్తుందన్నారు. విద్య వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయన్నారు. అదేవిధంగా ఆధునిక కాలంలో ఇంగ్లీష్ విద్య వలన అనేక ప్రయోజనాలతో పాటు శక్తివంతమైన జ్ఞానాన్ని అందిస్తుందన్నారు. రోజురోజుకు ప్రపంచం గ్లోబల్ విలేజ్గా మారడంతో ఇంగ్లీష్ భాష యొక్క ప్రాముఖ్యత పెరుగుతుందన్నారు. ఫలితంగా అంతర్జాతీయంగా విభిన్న సంస్కృతులకు, భాషలకు ఇంగ్లీష్ భాష ప్రధాన భూమిక పోషిస్తుందన్నారు. ఇంగ్లీష్ భాష మీద గట్టి పట్టు సంపాదించిన వారు ప్రపంచంలో ఎక్కడైనా సుఖంగా, సంతోషంగా జీవించగలరన్నారు. ఇంగ్లీష్ భాష నేర్చుకోవడం వలన వర్తమాన కాలంలో క్రిటికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ నైపుణ్యాలు నిర్మాణాత్మకంగా పెరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న రిజిస్ట్రార్ ఆచార్య ఎం యాదగిరి మాట్లాడుతూ గ్రామీణ పిల్లలందరికీ సమగ్రమైన విషయ పరిజ్ఞానం ఉంటుందన్నారు. విషయ పరిజ్ఞానంతో పాటు ఇంగ్లీష్ భాష మీద పట్టు సాధించడంతో అంతర్జాతీయ పోటీని ఎదుర్కోవచ్చని పేర్కొన్నారు. ప్రిన్సిపల్ ప్రవీణ్ మామిడాల మాట్లాడుతూ గ్రామీణ విద్యార్థుల సౌకర్యార్థం తెలంగాణ విశ్వవిద్యాలయంలో సెంటర్ ఫర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్రైనింగ్ ను ఫలప్రదం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డీన్ ఆచార్య కేలావణ్య, డాక్టర్ సమత, డాక్టర్ స్వామి, డాక్టర్ జోష్న, వివిధ విభాగాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఇంగ్లీష్ విభాగాధిపతి, సెంటర్ ఫర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్రైనింగ్ కోఆర్డినేటర్ డాక్టర్ కెవి రమణాచారి సమన్వయపరిచారు. నిజామాబాద్ కలెక్టరేట్లో దొడ్డి కొమరయ్య జయంతి వేడుకలు బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు.
దొడ్డి కొమరయ్య పోరాట స్ఫూర్తి అందరికీ అనుసరణీయమని వక్తలు పేర్కొన్నారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దొడ్డి కొమరయ్య జయంతి వేడుకలు నిర్వహించారు. కలెక్టరేట్లో ఐడీఓసీ సమావేశ మందిరంలో నిర్వహించిన వేడుకలకు అదనపు కలెక్టర్ అంకిత్ తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య జయంతి వేడుకలను అధికారికంగా జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. అన్యాయాన్ని ఎదిరించేందుకు దొడ్డి కొమరయ్య పోరాట తెగు అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. ఆ మహనీయుని ఆశయాలకు అనుగుణంగా సామాన్యులకు ఫలాలు అందేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ సహాయ అధికారి నర్సయ్య గంగాధర్, కుర్మ సంఘం పట్టణ అధ్యక్షులు లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి తొండకూరు దేవన్న, సలహాదారు మోపాల్ నర్సయ్య, గంగాధర్, మోహన్, అశోక్, శ్రీనివాస్, గణేష్, మాయావర్, రాజేశ్వర్ తదితర బీసీ నాయకులు పాల్గొన్నారు. అయితే ముఖ్యంగా ఏంటంటే ఈ రోజు మనం ఇంతకుముందు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కానీ బీసీ సంక్షేమ శాఖ అధికారి ఆధ్వర్యంలో జరుపుకున్నాం. కానీ మరి వారికి అత్యవసర పనులు ఉండడం వల్ల మరి వారు రాకపోయినా ఇక్కడ నర్సయ్య సీనియర్ మరి బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ గారి ఆధ్వర్యంలో జరుపుకుంటా ఉన్నాం. రెంజల్ మండల కేంద్రంలో ఐకేపీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తహసీల్దార్ ప్రారంభించారు. రెంజల్ మండలంలోని దూపల్లి గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తహసీల్దార్ శ్రవణ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు దళార్లను నమ్మి మోసపోరాదని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించాలన్నారు. కొనుగోలు సందర్భంగా సిబ్బందికి ఏమైనా ఇబ్బందులు ఉన్నట్లయితే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన అన్నారు. వీలైనంత త్వరగా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఆయన సూచించారు. ఏవైనా ఇబ్బందులు ఉన్నట్లయితే తమ దృష్టికి తీసుకువస్తే జిల్లా స్థాయి అధికారుల దృష్టికి తీసుకువెళ్లి ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా ధాన్యం కొనుగోలు పూర్తయ్యే వరకు రైతులకు గాను సిబ్బందికి గాని ఇబ్బందులు ఎదురవ్వకుండా చూసుకుంటామని ఆయన తెలిపారు. ప్రభుత్వం ఏ గ్రేడ్ ధాన్యానికి 2320 రూపాయలు, బి గ్రేడ్ ధాన్యానికి 2300 రూపాయల మద్దతు ధరతో పాటు బోనస్ కూడా ఇవ్వడం జరుగుతుందన్నారు. కావున రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో మాత్రమే ధాన్యాన్ని విక్రయించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం చిన్నయ్య, మాజీ సర్పంచ్ సాయిరెడ్డి, రాములు, లక్ష్మణ్ రెడ్డి, మహేష్ గౌడ్, గంగాధర్, ఐకేపీ మండల కార్యదర్శి మాధవి, సిబ్బంది లక్ష్మీప్రియ, పావని, లావణ్య, విజయ, నవ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మన రెంజల్ మండలంలోని దూపల్లి గ్రామంలో ఈ యొక్క వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది ఐకేపీ ద్వారా. మరియు ప్రతి ఒక్క పట్టదారు కూడా రైతు కూడా ఈ యొక్క ప్రభుత్వం చేపట్టిన ఒక కొనుగోలు కేంద్రానికి వచ్చి ఇక్కడ మన రైతులు పండించిన పంటని మన ప్రభుత్వం ఇచ్చే దిగుబడి ఎంత ఉందో 2320 ఏ గ్రేడు, 2300 బి గ్రేడు, అలాగే సన్న రకాలకు కూడా బోనస్ అనేది వర్తిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం చేపట్టిన ఈ యొక్క కొనుగోలు కేంద్రాలలో మాత్రమే ఈ యొక్క వరి అనేది పర్చేజ్ అనేది ఇక్కడ అమ్మాలని కోరుకుంటున్నాము. గుంజలి గ్రామంలో శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ సమేత విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామి మంగిరాములు మహారాజులు వైభవంగా ప్రారంభించారు. మాక్లూర్ మండలం గుంజలి గ్రామంలో గత 3 రోజులుగా వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ రోజు విశ్వవసునామ సంవత్సర చైత్రమాసం రోహిణి నక్షత్రయుక్త కుంభలగ్న పుష్కరాంశమున యంత్ర ప్రతిష్ట, విగ్రహ ప్రతిష్ట, గర్తన్యాస సంస్కారాలు, శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ సహిత ధ్వజస్తంభ యంత్ర విగ్రహ ప్రతిష్టాపన, ఆదివాస హోమం, జయాది హోమం, బలిప్రదానం, పూర్ణాహుతి, ఉత్సవ విగ్రహాలకు శ్రీ సీతారామ స్వాముల కళ్యాణం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి, మాజీ జెడ్పీ చైర్మన్ విఠలరావు, వేద పండితులు సంతోష్ శర్మ, రవిశాస్త్రి శర్మ, రాజేష్, గుంజలి గ్రామ పురోహితులు కృష్ణబాబు శర్మ, ఆలయ కమిటీ సభ్యులు గోపు రంజిత్, శంకర్, గంగయ్య, గోపు హనుమాన్లు, ఆడేందర్, మనోజ్, మహేష్, పోషెట్టి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు గుంజలి గ్రామంలో రామాలయ పురుషానికి ఇంత మహత్తరమైన దైవ కార్యక్రమానికి ఆహ్వానించిన గ్రామస్తులకు, గ్రామ పెద్దలకు మరియు హిందూ సోదరులందరికీ, మహిళామణులు, ఈ ధర్మం నిలబడుతుందంటే మీ వల్ల, మీ మంగళారతుల వల్ల, మీ మంగళ సూత్రాల వల్ల, మీ చేసే పూజల వల్ల. ఈ ధర్మం ఈరోజు మీరు ఈ ధర్మాన్ని నిలబెట్టారు కాబట్టి ఈరోజు జై శ్రీరామని నిదాలు ఈ ఆర్మూరు నియోజకవర్గంలో వీధిన ఊరున మోగుతుంది. అనధికార లేఅవుట్ల క్రమబద్ధీకరణ, ప్లాట్ల రెగ్యులరైజేషన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన LRS 25% రాయితీ సదుపాయాన్ని పొడిగించిందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. మార్చి 31తో గడువు ముగియగా ప్రజల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు ప్రభుత్వం LRS గడువును ఈ నెల 30 వరకు పొడిగించిందన్నారు. జిల్లాలోని అర్హులైన వారందరూ ఈ వెసులుబాటును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. LRS ప్రక్రియను సులభతరం చేసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. FTL నిషేధించిన సర్వే నెంబర్ మినహా LRSకు దరఖాస్తు చేసుకున్న అందరికీ రెగ్యులరైజేషన్ రుసుము నిర్ణయించడం జరిగిందని, రుసుము ఎంత అనేది ఎవరైనా తమ సెల్ ఫోన్ నెంబర్ ద్వారా లాగిన్ అయ్యి పరిశీలించుకోవచ్చన్నారు. ఫీజు చెల్లించేందుకు అర్హత ఉన్న LRS దరఖాస్తుదారులు ఏప్రిల్ 31లోగా నిర్ణీత రుసుము చెల్లిస్తే 25
35% రిబేట్ వస్తుందని తెలిపారు. ఇప్పటికే జిల్లాలో అనేక మంది తమ ఫ్లాట్లను అనధికార లేఅవుట్లను రాయితీతో కూడిన రుసుము చెల్లించి రెగ్యులరైజ్ చేసుకున్నారని ఆయన తెలిపారు. వివిధ కారణాల వల్ల రెగ్యులరైజేషన్ చేసుకోలేకపోయిన వారి కోసం మరో అవకాశం కల్పిస్తూ రాయితీ సదుపాయం గడువును ఈ నెలాఖరు వరకు పొడిగించిందన్నారు. అనధికార లేఅవుట్లు చేసి అందులో 10% ఫ్లాట్లను విక్రయించి వారికి మిగతా ఫ్లాట్లను క్రమబద్ధీకరించుకునే వెసులుబాటు ఉందని ఆయన సూచించారు. క్రమబద్ధీకరించని భూముల్లో ఎటువంటి రిజిస్ట్రేషన్లకు నిర్మాణాలకు అనుమతి మంజూరు చేయడం లేదని, దీన్ని దృష్టిలో పెట్టుకుని అర్హులైన వారందరూ ఈ నెల 30 లోపు క్రమబద్ధీకరణ చేసుకోవాలని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఇంతకుముందు ఎల్ఆర్ఎస్లు కంప్లీట్ చేయడానికి మనకు ఇంతకుముందు 31/3/2025 వరకే ఇచ్చిండే 25% రిబేట్ పెట్టి దాన్ని ఇప్పుడు పొడిగిస్తూ మళ్ళీ ఒక జీవో ఇచ్చారు. జీవో నెంబర్ 182 24/2025న ఇష్యూ చేయడం జరిగింది. దాంట్లో ఈ 30/4/2025 వరకు 25% రిబేట్ తోటి మళ్ళీ ప్రభుత్వం ప్రజలకు వెసులుబాటు కల్పించింది. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకొని ఎల్ఆర్ఎస్ తొందరగా కంప్లీట్ చేసుకుంటే 25% రిబేట్ అవుతుంది. ఈసారి ఎక్స్టెన్షన్ అనేది ఉండదు కాబట్టి కంపల్సరీ అందరూ చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మోర్తాడ్ మండలం ధర్మోరా గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ ముస్కు అనూప్ రెడ్డి తమ గ్రామంపై అభిమానంతో చాలా ఏళ్లుగా సేవలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న వైనంపై K6 GTPL అందిస్తున్న స్పెషల్ ఫోకస్. ధర్మోరాలో పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ తమ గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ ముస్కు అనూప్ రెడ్డి చాలా ఏళ్లుగా గ్రామానికి తమ వంతు సేవలు అందిస్తున్నారని K6తో అన్నారు. ఇటీవల ఆయన 1,50,00,000 వ్యయంతో శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని నిర్మించారు. అంతకుముందే సాయిబాబా దేవాలయాన్ని నిర్మించడంతో పాటు అలాగే గ్రామంలోని మరో 2 హనుమాన్ దేవాలయాలకు మరమ్మతులు చేయించినట్లు గ్రామస్తులు తెలిపారు. ముస్కు వంశానికి చెందిన రాజేశ్వర్ రెడ్డి భారతి దంపతుల ప్రథమ పుత్రుడైనటువంటి అనూప్ కుమార్ రెడ్డి గారు ఈ యొక్క గ్రామములో శివాలయం ఆవరణ లోపలనే శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయాన్ని దాదాపుగా 1,50,00,000 రూపాయల ఖర్చుతో ఆలయాన్ని నిర్మించి ధర్మోరా గ్రామ ప్రజలకు అదేవిధంగా చుట్టుప్రక్కల కుమార్ గారు మా గ్రామానికి కొత్తగా వెంకటేశ్వర స్వామి మందిరాన్ని కట్టేయడం జరిగింది. మా గ్రామంలో ఏ పనులు అయినా కానీ స్వామికి ఫోన్ చేసిన ద్వారా వెంటనే మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. గత 20 ఏళ్ల క్రితము సాయిబాబా టెంపుల్ కట్టించడం జరిగింది. ఇప్పుడు ఈ వెంకటేశ్వర స్వామి మందిరాన్ని కట్టించి 14 మంది స్వాములకు మాలలేయించి వారు ఎంతో ఈ పుణ్యక్షేత్రంలాగా వెలిగిస్తున్నాడు. స్వామి ద్వారా కరుణా కటాక్షాలు. ముస్కు అనూప్ కుమార్ రెడ్డి గారు మా గ్రామస్తుడు, అమెరికాలో సెటిల్ అయినటువంటి వ్యక్తి. ఊరి మీద ఉన్న ప్రేమ మమకారంతో ఆయన మా గ్రామానికి ఎనలేని సేవలు అందిస్తున్నారు. గత కొంతకాలంగా మా గ్రామానికి మా విలేజ్లో హనుమాన్ టెంపుల్ కానీ సాయిబాబా మందిరం కానీ ఇంతకుముందు ఒక 20 సంవత్సరాల క్రితం నిర్మించారు. అదేవిధంగా ఇప్పుడు సుమారు 1,50,00,000 రూపాయల వ్యయంతో శ్రీ వెంకటేశ్వర స్వామి గారి ఆలయం నిర్మించడం జరిగింది. పేదలకు తన వంతు ఆర్థిక సహాయం అందజేస్తూ ఉండడం, పేద విద్యార్థులకు విద్య నేర్చుకునేందుకు ఆర్థిక సహాయం అందజేయడం, స్థానిక ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో 3 వాలంటీర్లను గత 6 సంవత్సరాలుగా నియమించి వారికి ప్రతి నెల వేతనాన్ని సైతం అందజేస్తున్నారని, అలాగే వాచ్మెన్ కూడా నియమించినట్లు చెప్పారు. అన్ని విధాలా ఆదుకుంటూ ప్రతి ఒక్కరి బాధను కూడా తన బాధగా అర్థం చేసుకొని వారికి సేవ ఏదో ఒక విధ రూపంలో సేవ చేయడం జరుగుతుంది. అతని సేవలు మేము ధర్మోరా గ్రామస్తులు మా అదృష్టం అనుకుంటున్నాం. ఇంకా ముందు కూడా మాకు ఎన్నో విధాలుగా సహాయకారిగా ఉంటారని కోరుకుంటున్నాం. అయితే ప్రస్తుతం ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ముందర మనం ఉన్నాం. ఇక్కడ మనకు దాదాపు 1,50,00,000 వ్యయంతో కూడిన దేవాలయాన్ని నిర్మించారు. అతను మా గ్రామానికి ధర్మోరా గ్రామం నుండి 4 అమెరికాలో వృత్తిపరంగా స్థిరపడేందుకు ఎన్ఆర్ఐ ముస్కు అనూప్ రెడ్డి తోడ్పాటు అందించారన్నారు. అలాగే ధర్మోరా గ్రామంలోని ఉన్నత పాఠశాలలో తరగతి గదుల నిర్మాణం మధ్యలో ఆగిపోగా అందుకు ఆయన ముందుకు వచ్చి తరగతి గదుల నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారని గ్రామస్తులు చెప్పారు. ఇటీవల కాలంలో ధర్మోరా గ్రామంలో ఒక 2 కోట్ల చిల్లర ఆర్థిక సహాయంతో వెంకటేశ్వర టెంపుల్ నిర్మాణం పూర్తిగా ఆయన చేతుల మీదకి వెళ్ళి నిర్మాణించుకోబడినది. దానికి ప్రారంభానికి పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టి 5 రోజులు విజయవంతంగా కార్యక్రమాలు చేపట్టి పూర్తి చేయడం జరిగింది. దానిలో బాగా అన్నదాన కార్యక్రమాలు కానీ
ఇతరత్ర కార్యక్రమాలు కానీ అందరినీ మన్ననలు పొంది పెద్ద మొత్తంలో దాన్ని విజయవంతం చేయడం జరిగింది. పలువురు అనారోగ్యంతో ఉన్నారన్న విషయాన్ని తెలుసుకున్న ఆయన వారికి సహాయం చేయడం గొప్ప విషయమని గ్రామస్తులు కొనియాడారు. అంతేకాకుండా బోర్గం గ్రామంలో శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం వద్ద 3.75 లక్షల రూపాయలను విరాళంగా అందజేశారని చెప్పారు. గంగాధర్ గౌడ్ నా పేరు, నిజామాబాద్ డిస్టిక్ మోర్తాట్ మండల్ ధర్మోరా విలేజీ మాది. ఇక్కడ మాకు అమెరికా నుంచి శ్రీ అనూప్ రెడ్డి అని మా గ్రామ వాస్తవ్యులు. అతను మా యొక్క ధర్మోరా గ్రామానికి ఎనలేని సేవలు చేయడం జరిగింది. అదేవిధంగా మా యొక్క స్కూల్లో పునర్నిర్మాణంకి స్కూలు గదులకు 12 లక్షలు ఇవ్వడం అనేది జరిగింది. మరియు వెంకటేశ్వర స్వామి మందిరాన్ని కూడా నిర్మించినారు. 20 ఏళ్ల నిజామాబాద్ నగరంలోని ఓ పాఠశాలలో బాలికల హాస్టల్ వద్ద బాలికలకు వసతి గదులు, కాన్ఫరెన్స్ హాల్ సైతం నిర్మించారన్నారు. అనంతరం ఎన్ఆర్ఐ ముస్కు అనూప్ రెడ్డి మాట్లాడుతూ తన గ్రామానికి స్వచ్ఛందంగా సేవ చేయాలనే ఉద్దేశంతో తన వంతు పలువురికి సహాయం చేస్తున్నానన్నారు. తనకు ధర్మోరా గ్రామం అంటే అభిమానమని అన్నారు. గ్రామాభివృద్ధిలో తన వంతు తోడ్పాటు అందించడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. అతి త్వరలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేపట్టనున్నామని చెప్పారు. అందరికీ నమస్కారం. నా పేరు అనూప్ కుమార్ రెడ్డి ముస్కు. మాది స్వగ్రామం ధర్మోరా గ్రామం, మోర్తాడ్ మండల్, నిజామాబాద్ జిల్లా. నేను అమెరికాలో సెటిల్ అయ్యాను. అమెరికా దేశస్తుని, అమెరికా పౌరసత్వం తీసుకున్నా. మేము రాజకీయాలు అటువంటి ఏం అపేక్ష లేకుండా మా ఊరికి స్వచ్ఛందంగా సేవ చేయాలనుకుంటున్నాం, చేస్తున్నాం కూడా. త్వరలో మా నాన్న మా అమ్మ పేరు మీద ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి పేద పిల్లలకు చదువు, తర్వాత పేద పిల్లలకు పెళ్ళిళ్ళు, తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు, టెంపుల్స్ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలనుకుంటున్నాము. అతి త్వరలో దీనికి సంబంధించి కార్యక్రమాలు చేపట్టాలి. తెలంగాణలో ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు వచ్చాయి. పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ను జారీ చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ చేసింది. నాగర్ కర్నూలు జిల్లా పదర మండలం కూడస్పల్లి సమీపంలో పిడుగుపాటుకు 2 మహిళలు మృతి చెందారు. మరికొందరికి గాయాలయ్యాయి. వ్యవసాయ పనులు చేస్తూ ఉండగా పిడుగు పడడంతో 2 మహిళలు చనిపోయారు. ఇందల్వాయి మండలంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి విస్తృతంగా పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందుతుందని, దీంట్లో భాగంగా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని 7 మండలాల్లో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులను గత 14 నెలల నుండి పేదలకు పథకాలతో, బీటీ రోడ్లతో పాటు సీసీ రోడ్లు, అలాగే డ్రైనేజీలతో గ్రామాలు సస్యశ్యామలంగా చేసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి తెలిపారు. ఇందల్వాయి మండలంలోని గంగారం తాండా నూతన గ్రామ పంచాయతీ భవనానికి శంకుస్థాపన, 20 లక్షలతో నేడు భూమి పూజ చేశారు. తిరుమన్పల్లి గ్రామంలోని సబ్ స్టేషన్ 2,45 లక్షలతో భూమి పూజ చేశారు. అలాగే వెంగల్పాడు, ఎల్లరెడ్డిపల్లి, గ్రామంపల్లి గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికి శాల్వా, పూలమాలలతో ఆయనను గ్రామాభివృద్ధి కమిటీ మరియు ప్రజాప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ వెంకట్రావు, ఎండీఓ అనంతరావు, కాంగ్రెస్ అధ్యక్షుడు నవీన్ గౌడ్, డీసీసీ డెలిగేట్ సుధాకర్, పీసీసీ రాష్ట్ర నాయకులు శేఖర్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతల కిషన్, డీసీసీబీ డైరెక్టర్ ఆనంద్, సంతోష్ రెడ్డి, ఎల్ఐసి గంగాధర్, జంగిడి లక్ష్మి, కాంట్రాక్టర్ సంతోష్ రెడ్డి, సీనియర్ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. ఒకవైపు మనం ప్రజలకు ఇచ్చిన హామీ, ఇంకొక వైపు సంక్షేమం, ఇంకొక వైపు ఏమో డెవలప్మెంట్ మరియు వ్యవసాయం, యువకులను వీళ్ళందరూ కూడా అంటే ఒక పద్ధతి ప్రకారం అన్ని కూడా నడిపించుకోవాలంటే మామూలు విషయం కాదు. మనకు తెలుసు, మీకు అందరు కూడా మన కుటుంబంలో ఒకసారి అప్పు భారం మిగిలిపోతే ఏమవుతుంది, మనం అప్పు కట్టడానికి అప్పు చేయాల్సి వస్తుంది. బయట కూడా ఒకసారి అప్పు ఇయ్యరు, ఎందుకంటే అప్పుల పాలైండు, మళ్ళీ కట్టలో కొట్టడం. అలాంటి దుస్థితిలో మన గతంలో పరిపాలించినటువంటి టీఆర్ఎస్ వాళ్ళు మన రాష్ట్రాన్ని నెట్టిండు. ఒకవైపు ఏమో ఇందిరమ్మ కోడలు సోనియా గాంధీ, తర్వాత రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి వాగ్దానాలు చాలా కష్టం మీద డిసిప్లిన్ తోని మరి అలా ఒక పైసా అన్ని కూడగట్టి మరి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను మనం నెరవేరుస్తా ఉన్నాం. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులతో వరి పంట నేల కొరిగింది. ఎండపెట్టిన వరి ధాన్యం తడిసి ముద్దైంది. తడిసిన ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేసి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. మాది దామరంచ, నేను ఇట్టల్ని కౌలు పొలం చేసిన, పోసుకొచ్చి ఎండబెట్టదామని అంటే కల్లా వర్షం వచ్చింది, మొత్తం నానిపోయినాయి. గవర్నమెంట్ పచ్చి కొని మాకు సహకారం చేయాలా. నందిగుట్ట శివాలయంలో పార్వతీమాత శిఖర ప్రతిష్టాపన మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు.
నగర శివారులో నందిగుట్ట శివాలయంలో పార్వతీమాత శిఖర ప్రతిష్టాపన మహోత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి. ఈ కార్యక్రమానికి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, నోడా చైర్మన్ కేశవేణు, వైరాగ్య సింహనాథేశ్వర కేదార్నాథ్ రావల్, ఆచార్య రామానుజదాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆవాహిత మండప, ఆవాహిత మూలమంత్ర హోమం, విగ్రహ శిఖర ప్రతిష్ట భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. భీమ్గల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఫ్లెక్సీ 2 వర్గాల మధ్య గొడవకు దారితీసింది. మరోసారి ఫ్లెక్సీ వివాదంలో అట్టుడికిపోయిన భీమ్గల్ పోలీస్ స్టేషన్ కొద్ది రోజుల క్రితం ముస్లిం సోదరుల రంజాన్ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని దానికి సంబంధించిన ఫ్లెక్సీలను భాగ్యలక్ష్మి బీర్వాల తయారీ షాప్ ముందర ఉంచగా షాప్ యజమాని రంజాన్ పండుగ అయిన 3 రోజుల తర్వాత ఫ్లెక్సీలను తొలగించడం జరిగింది. తొలగించడంతో ఇద్దరి మధ్య ఘర్షణకు దారితీసింది. ఓ వర్గం వారు యజమానిపై దాడి చేశారని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. షాప్ యజమానికి మద్దతుగా బీజేపీ కార్యకర్తలు రాస్తారోకో చేసి పోలీస్ స్టేషన్లో బైఠాయించారు. దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ కార్యకర్తలకు నచ్చచెప్పి రాస్తారోకోను విరమింపచేసిన భీమ్గల్ ఎస్ఐ మహేష్. ఇదిలా ఉండగా సర్వసమాజ్ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు నీలం రవి మాట్లాడుతూ కుల మత ఘర్షణలకు తావివ్వకుండా కలిసికట్టుగా మన ఊరు అభివృద్ధి కోసం అందరూ పాటుపడాలని కోరారు. అలాగే ఎస్ఐ మహేష్ మాట్లాడుతూ దాడి చేసిన వారిపై కేసు నమోదు చేశామని, అలాగే శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఊరుకునేది లేదని, చట్టాన్ని ఎవరూ కూడా చేతిలోకి తీసుకోరాదని కోరారు. హైదరాబాద్ హెచ్సియు భూములను కొల్లగొట్టడాన్ని నిరసిస్తూ జీజీ కాలేజ్ ఎదుట టీజీవీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. లంగ్స్ ఆఫ్ హైదరాబాద్గా పిలువబడే హెచ్సియు భూముల్లో ఉన్నటువంటి వృక్ష పశు సంపదను నాశనం చేస్తూ తీసుకువచ్చే అభివృద్ధి ఈ రాష్ట్ర ప్రజలు ఎవరూ కోరుకోవట్లేదని తెలిపారు. ఈ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి ఇప్పటి వరకు విద్యార్థి వ్యతిరేక విధానాలని అవలంబిస్తుందని, అటు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకుండా డిగ్రీ కాలేజీలు మూతపడేలా చేస్తూ ఈ యూనివర్సిటీల భూములను లాక్కోవడం విద్యా వ్యవస్థకు గొడ్డలి పెట్టని అన్నారు. అదే 400 ఎకరాల భూమిల్లో విద్యా వ్యవస్థ కోసం మరిన్ని భవనాలను ఏర్పాటు చేసి కొత్త కోర్సులను అందించే ప్రయత్నం చేయాల్సిన ప్రభుత్వం భూములను కాజేసి ప్రైవేట్ వ్యక్తులకు కమిషన్ మీద అమ్ముకోవాలనే ప్రయత్నం చేస్తుందని, దీన్ని అడ్డుకోవడానికి ఎంతవరకైనా వెళ్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా హెచ్సియు భూముల కోసం ఉద్యమం చేపట్టదలిచిన తెలంగాణ విద్యార్థి పరిషత్ నాయకులను, కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులపై అక్రమ కేసులు బనాయించి భూములను కాజేసే ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వానికి విద్యార్థి లోకం దమ్మేంటో రుచి చూపిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సుజిత్, ధర్మేందర్, మహేష్, యశ్వంత్ గౌడ్, సిద్ధు, ఆర్యన్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్లో ఈవీఎం గోదాంలను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పరిశీలించారు. సాధారణ పరిశీలన ప్రక్రియలో భాగంగా క్షేత్రస్థాయి సందర్శన జరిపారు. ఈవీఎం గోడౌన్కు వేసిన సీళ్లను పరిశీలించారు. ఈవీఎం గోడౌన్ వద్ద పోలీసు బందోబస్తు తీరును పరిశీలించారు. కలెక్టర్ వెంట ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు పవన్ సాత్విక్ ఉన్నారు. తెలంగాణ యూనివర్సిటీలో సంఘ సంస్కర్త విప్లవకారుడు జ్యోతిరావు పులే జయంతి ఉత్సవాలు నిర్వహించారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో సంఘ సంస్కర్త, సాంస్కృతిక విప్లవకారుడు, అట్టడుగు వర్గాల అభ్యున్నతికి నిరంతరం కృషి చేసిన జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని వైస్ ఛాన్సలర్ ఆచార్య టి యాదగిరిరావు పేర్కొన్నారు. వైస్ ఛాన్సలర్ ఛాంబర్లో జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని తెలంగాణ యూనివర్సిటీలో భారత జాతీయ అభివృద్ధి అనే అంశంపై ఈ నెల 11వ తేదీన నిర్వహించే ఒకరోజు సెమినార్ బ్రోచర్ను వైస్ ఛాన్సలర్ ఆచార్య టి యాదగిరిరావు, రిజిస్ట్రార్ ఆచార్య ఎం యాదగిరి, ప్రిన్సిపల్ డాక్టర్ ప్రవీణ్ మామిడాల, యూజీసీ సెల్ డైరెక్టర్ ఆచార్య సిహెచ్ ఆంజనేయులు, బీసీ సెల్ డైరెక్టర్ ఆచార్య సిహెచ్ ఆరతి, కంట్రోలర్ ఆచార్య సంపత్ రెడ్డిలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ మాట్లాడుతూ జ్యోతిరావు పులే అట్టడుగు వర్గాలకు విద్య ద్వారానే జ్ఞానం వర్ధిల్లుతుందని, అనేక పాఠశాలలను స్థాపించి తన భార్యకు చదువు చెప్పించి ఉపాధ్యాయులుగా మలిచిన మహోన్నత వ్యక్తి అని తెలియజేశారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో జరిగే ఈ కార్యక్రమంలో కీలక ఉపన్యాసం చేయడానికి రిటైర్డ్ హైకోర్టు జడ్జి మాదట సీతారామమూర్తి, రిసోర్స్ పర్సన్గా ఆచార్య సిహెచ్ ఆంజనేయులు, డాక్టర్ ఏ పున్నయ్య, డాక్టర్ ఏ నీలిమ, డాక్టర్ ఎన్ స్వప్నలు పాల్గొంటారని పేర్కొన్నారు. మోపాల్ మండలంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పాదయాత్ర చేపట్టారు. ఈరోజు నిజామాబాద్ రూరల్ మోపాల్ మండల కేంద్రంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పాదయాత్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి. ఈ కార్యక్రమంలో మోపాల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాయిరెడ్డి, మాజీ ఎంపీపీ యాదగిరి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మోర్తాడ్ మండలంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఐకేపీ ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. మోర్తాడ్ మండలం వడ్జడ్ గ్రామంలో ఐకేపీ వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కమర్పల్లి మార్కెట్ కమిటీ ఏఎంసీ డైరెక్టర్లు మహిపాల్ నవీద్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు, సీనియర్ నాయకులు ఎల్లాల శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ సన్న రకం ధాన్యానికి 2320 రూపాయలు, దొడ్డు రకం ధాన్యానికి 2300 రూపాయల ధర చెల్లించడం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల సంక్షేమానికి అన్ని విధాలుగా కృషి చేస్తున్నారని చెప్పారు. ఐకేపీ వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐకేపీ ఏపీఎం ప్రమీల, ఐకేపీ సిసి శ్రీనివాస్, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నవీన్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సీజన్ ప్రారంభంలోనే ఐకేపీ సెంటర్లు ఏర్పాటు చేసి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం రైతాంగానికి హర్షదాయకం. ఎందుకంటే గత ప్రభుత్వంలో సమయానికి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదు. రైతుల దగ్గర నుంచి ధాన్యం దళారుల చేతులకు 50% పోయినాక ప్రారంభించడం జరిగింది. కానీ ఇప్పుడు ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం
ధాన్యం ఇంటికి రాకముందే కోతలకు ముందే ఇలా ఎలర్ట్ అయ్యి ముందు ఈ సెంటర్లను ప్రారంభించి రైతులకు ప్రతి రైతుకు మద్దతు ధర వచ్చే విధంగా, అదేవిధంగా సన్నవడ్లకు 500 బోనస్ ఇస్తూ ఇలా ఐకేపీ సెంటర్ల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేయడం ఏదైతుందో ఇది మేము రైతుల తరఫున హర్షిస్తున్నాం. రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతాం. లబ్ధిదారులకు నాణ్యమైన సన్న బియ్యాన్ని రేషన్ షాప్ల ద్వారా అందజేస్తున్నట్లు కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. రామారెడ్డి మండల కేంద్రంలో చౌక ధరల దుకాణంలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు 47% సన్నబియ్యాన్ని పంపిణీ చేశామని, రామారెడ్డిలో 70% పంపిణీ పూర్తయిందని తెలిపారు. లబ్ధిదారులతో నేరుగా మాట్లాడమని, సన్నబియ్యం పంపిణీ పట్ల ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. రేషన్ షాప్లో నాణ్యత, తూకంలో వ్యత్యాసం ఉంటే వెంటనే సివిల్ సప్లై అధికారులను సంప్రదించాలని ప్రజలకు ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి సంజయ్ కుమార్, డిపిఓ మురళి, డిఎల్పిఓ శ్రీనివాస్, ఎంఆర్ఓ ఉమలత, ఎంపీడీఓ తిరుపతి, ఆర్ఏ రవికాంత్, పంచాయతీ కార్యదర్శి క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆర్ఎస్ఎస్ బీజేపీల ఫాసిస్ట్ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని సిపిఐఎంఎల్ మాస్లెన్ రాష్ట్ర నాయకులు ప్రభాకర్ పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ భవన్లో గురువారం సిపిఐఎంఎల్ మాస్లెన్ కేంద్ర కమిటీ ఇచ్చిన పిలుపుకు సంబంధించిన పోస్టర్స్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ మాస్లెన్ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు వి ప్రభాకర్ మాట్లాడుతూ, ఫాసిస్ట్ ఆర్ఎస్ఎస్ బీజేపీలు దేశంలో అన్ని ప్రాంతాల్లో, గ్రామాల్లో మత ఉద్రిక్తతలను రెచ్చగొట్టి తమ రాజకీయ పబ్బం గడపడానికి ఔరంగజేబు సమాధి పేరుతో ప్రజల్ని, ముఖ్యంగా యువతను రెచ్చగొట్టే కార్యక్రమాలకు పూనుకుంటుందన్నారు. దేశంలోని అశేష ప్రజానీకం ఆకాశాన్ని అంటుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, నిరుద్యోగం, ఆకలి, దారిద్ర్యం, పేదరికం తదితర సమస్యలతో అవుతుంటే వీటిని పరిష్కరించలేని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజలను పక్కదారి పట్టియడానికి మతం అనే ఎజెండాను ఎంచుకుందన్నారు. దేశం రూపాయి విలువ పడిపోయి ప్రపంచ దేశాల ముందు ఆర్థికంగా దివాలా తీస్తున్నా దీనిపై ఆలోచించకుండా దేశ ప్రజలు మతం పేరిట విభజించబడి కొట్టుకునేలా బీజేపీ ఉసికొల్పుతుందన్నారు. కార్మిక వర్గం, రైతాంగం, అన్ని వర్గాల ప్రజలు ఉపాధి కరువే, ఉద్యోగ భద్రత కరువే, బతకలేని స్థితిలో కొట్టుమిట్టాడుతుంటే, రోమ్ నగరం తగలబడుతుంటే జార్ చక్రవర్తి పిడేలు వాయించినట్లుగా మోదీ వ్యవహరిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ మాస్లెన్ రాష్ట్ర నాయకులు పి రామకృష్ణ, ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి బి దేవారం, జిల్లా నాయకులు ఆర్ రమేష్, ఎం ముత్తన్న, ఎస్ సురేష్, కిషన్, రాజేశ్వర్, సత్యవ, పరమేష్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ప్రశ్నించే గొంతుకల్ని అణచివేసే విధంగా ఫాసిస్టు చర్యలకు పూనుకుంటుంది, మతోన్మాద ప్రమాదాన్ని పెంచుతుంది. ఈ నేపథ్యంలో 28వ తేదీన జరిగిన సదస్సులో ఏప్రిల్ 8వ తేదీన దేశవ్యాప్తంగా కార్మికుల హక్కులు కాపాడడానికి, వ్యవసాయ రంగాన్ని రక్షించుకోవడానికి, నిరుద్యోగ సమస్య పరిష్కారానికి, నిత్యావసర సరుకుల ధరల్ని అదుపులో పెట్టే విధంగా మనం పెద్ద ఎత్తున ఏదైతే కుట్ర కుతంత్రాలతోని, మతోన్మాద బురకతోని ప్రయత్నం చేసే బీజేపీ, ఆర్ఎస్ఎస్ కుట్రలకు వ్యతిరేకంగా నిరసన దినంగా పాటించాలని జాతీయ కమిటీ పిలుపునిచ్చింది. తెలంగాణ ఆల్ పెన్షనర్స్ ఆధ్వర్యంలో పెన్షన్ రూల్స్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని ఆందోళన చేశారు. గురువారం తెలంగాణ ఆల్ పెన్షనర్స్ ఆధ్వర్యంలో బిఎస్ఎన్ఎల్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం పెన్షనర్లు, రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్లు ధర్నా నిర్వహించారు. పెన్షనర్లను 2 తరగతులుగా విభజించే బిల్లును పాత పెన్షనర్స్ కు పే రివిజన్ తర్వాత పెన్షన్ పెరుగుదల ఉండదని అనడం గతంలో సుప్రీంకోర్టు మరియు ప్రభుత్వం చేసిన చట్టాలకు విరుద్ధంగా ఉందని, బీజేపీ ప్రభుత్వం పెన్షనర్ల పట్ల, సీనియర్ సిటిజన్ల పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తుందని కేంద్ర ప్రభుత్వం పెన్షనర్ల యూనియన్ నాయకులు ఈవీఎల్ నారాయణ అన్నారు. ఈ కార్యక్రమంలో బిఎస్ఎన్ఎల్ యూనియన్ జిల్లా అధ్యక్షులు సాయన్న, పోస్టల్ యూనియన్ రిటైర్డ్ ఉద్యోగుల నాయకులు ప్రతాపరెడ్డి, హుస్సేన్, రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్ యూనియన్ నాయకులు మదన్ మోహన్, శిల్ప హనుమాన్లు, అద్దంకి ఉషాన్ తదితరులున్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ ధర్నా సందర్భంగా పెన్షనర్ యూనియన్ నాయకులు బిఎస్ఎన్ఎల్ సీజీఎంకు మెమోరాండం సమర్పించారు. రెంజల్ మండలంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజ్యాంగ పరిరక్షణలో భాగంగా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనే నినాదంతో గ్రామ గ్రామాన కాంగ్రెస్ పాదయాత్ర కొనసాగింది. దూపల్లి గ్రామంలో ప్రారంభమైన పాదయాత్ర దండిగుట్ట మీదుగా కల్యాపూర్ గ్రామాన్ని చేరింది. జాతీయ పతాకాన్ని దూపల్లి గ్రామ నాయకులు దండిగుట్ట నాయకులకు అప్పచెప్పారు. అక్కడి నుంచి దండిగుట్ట నాయకులు కల్యాపూర్ నాయకులకు అందజేశారు. పలు రకాల నినాదాలు చేస్తూ దారి పొడవునా పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మోబిన్ ఖాన్ మాట్లాడుతూ, ఏఐసీసీ ఆది నాయకత్వం, జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పిలుపు మేరకు ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కాంగ్రెస్ పాదయాత్రలో మేమున్నామంటూ భరోసా కల్పించారు. ప్రజలకు రాజ్యాంగ విలువలు, కాంగ్రెస్ పార్టీ లక్ష్యాలను వివరించారు. సొసైటీ మాజీ అధ్యక్షుడు సాయిరెడ్డి, సిడిసి మాజీ వైస్ చైర్మన్ సాయిబాబా గౌడ్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిహెచ్ రాములు, బోధన్ మార్కెటింగ్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ ధనుంజయ్, మాజీ సర్పంచ్ జావీదుద్దీన్, అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కార్తిక్ యాదవ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామ గ్రామాన ఒక రిలే నిరాహార దీక్షలాగా రిలే పాదయాత్రలు చేస్తూ ఒక గ్రామం నుండి ఇంకొక గ్రామానికి, ఒక గ్రామం నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు ఇంకొక గ్రామానికి వచ్చి, ఒక గ్రామ కార్యకర్తలు ఇంకొక గ్రామ కార్యకర్తలకు జాతీయ జెండాని అప్పజెప్పడం ఈ కార్యక్రమంలో భాగం. దీన్ని ప్రజలందరూ గ్రహించి
ఈ పాదయాత్రలు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ యువజన నాయకులు, కాంగ్రెస్ పెద్ద నాయకులు అందరూ ఎందుకు చేస్తున్నారనే దాని మీద ప్రజలు దృష్టి పెట్టవలసిందిగా మీ ద్వారా కోరుతా ఉన్నాం. మోర్తాడ్ మండలంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మోర్తాడ్ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు మాట్లాడుతూ ముందుగా ఆయా గ్రామాల్లో మహాత్మా గాంధీ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించామన్నారు. జాతీయ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన పిలుపు మేరకు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలతో కలిసి పాదయాత్ర చేశామన్నారు. ప్రభుత్వం చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను వివరించామన్నారు. అలాగే ప్రజా సమస్యలను తెలుసుకున్నామన్నారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎన్డీసీసీబీ డైరెక్టర్ మోత్కు బొమ్మన్న, ఏఎంసీ డైరెక్టర్లు మహిపాల్, నవీద్, రంజిత్, తాజా మాజీ సర్పంచ్ పరసదేవన్న, జిల్లా కాంగ్రెస్ సెక్రటరీ గిరిమాజీ గోపి, వడ్యాడ్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నవీన్, దోన్పాల్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గడ్డం రవి, సుంకెట్ గ్రామ అధ్యక్షుడు రాజేష్, గాండ్లపేట గ్రామాధ్యక్షుడు సాయిరం, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రోజు రాహుల్ గాంధీ గారి యొక్క ఆదేశాల మేరకు జై బాబు జై భీమ్ జై సంవిధాన్ యొక్క పాదయాత్ర ప్రోగ్రాంని మా మోర్తాడ్ మండలంలో 10 గ్రామాలు ఉన్నాయి. ఈ రోజు నాటికి 9 గ్రామాలు అయిపోయినాయి. ఈరోజు సాయంత్రానికి మోర్తాడ్ పట్టణం ఉంటుంది, బహిరంగ సభ ఉంటుంది. రాహుల్ గాంధీ యొక్క ఆదేశాల మేరకు ప్రజల యొక్క ఆకాంక్ష రాజ్యాంగాన్ని ఎలా ఉన్నదో రాజ్యాంగాన్ని బతికించడానికి కోసం పాదయాత్ర చేస్తూ ప్రజల మధ్య తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఉమ్మడి జిల్లా బోటనీ లెక్చరర్ల ఫోరం ఆధ్వర్యంలో వృక్ష శాస్త్రం ఉపన్యాసకులకు సూపర్ బ్రెయిన్ యోగా అంశంపై అవగాహన నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ఇంటర్ విద్యాధికారి కార్యాలయ ప్రాంగణంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని సాంఘిక సంక్షేమ గిరిజన మైనార్టీ గురుకుల మోడల్ ప్రభుత్వ మొదలగు జూనియర్ కళాశాలల్లో వృక్ష శాస్త్రం బోధించే లెక్చరర్లకు బోటానీ లెక్చరర్ల ఫోరం ఆధ్వర్యంలో గుంజిల్లా మాస్టారు అందజీవన్ రావు సూపర్ బ్రెయిన్ యోగా అంశంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. గుంజిల్లో పాశ్చాత్య దేశాల్లో సూపర్ బ్రెయిన్ యోగా అనే ఆధునిక పేరుతో అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుందని, దీన్ని మెదడును చురుకుదనం చేసే వ్యాయామంగా సాధన చేస్తున్నారని తెలిపారు. క్రమ పద్ధతిలో సూపర్ బ్రెయిన్ యోగా చేయడం ద్వారా మెదడు చురుకుదనం పెరిగి జ్ఞాపక శక్తి మెరుగుపడుతుందని పలు పరిశోధనల్లో తేలిందని అన్నారు. సూపర్ బ్రెయిన్ యోగా చేసే పద్ధతిని గుంజిల్ల మాస్టారు అందజీవన్ రావు, వృక్షశాస్త్ర ఉపన్యాసకులు సుజాత ప్రదర్శన ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ బుద్ధిరాజ్, లెక్చరర్లు భాను, రాజగోపాల్, రవి, పద్మావతి తదితరులు పాల్గొన్నారు. మానవ జీవనానికి జపమంత్రాలే శ్రీరామ రక్ష అని శ్రీ 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 బాలన్న స్వామి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని గోపాలకృష్ణ మఠం నుండి ప్రారంభమైన పాదయాత్ర బాల్కొండలోని శబరి ఆశ్రమ నిర్వాహకులు లక్ష్మణ్ స్వాగతం పలికారు. అనంతరం బాల్కొండలోని పుర వీధుల్లో జై శ్రీరామ్ అంటూ భజనలు చేస్తూ శబరి ఆశ్రమానికి చేరుకున్నారు. అనంతరం శ్రీ 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 బాలన్న స్వామి భక్తులను ఉద్దేశిస్తూ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని గోపాలకృష్ణ మఠంలో 20 సంవత్సరాల క్రితం ఈ పాదయాత్ర 17 మందితో ప్రారంభమై నేడు 500 మందికి పైగా భక్తులు ఆదిలాబాద్ నుండి సోమవారం పాదయాత్రగా బయలుదేరి బాల్కొండకు బుధవారం రాత్రి చేరుకుందని అందుకు బాల్కొండ వాసులు ధన్యులన్నారు. ఈ నెల 6న పాదయాత్ర కామారెడ్డి సమీపంలో తాడ్వాయి శబరిమాత ఆశ్రమానికి చేరుకుంటుందని వివరిస్తూ కలియుగంలో మానవుడు క్షణం తీరిక లేకుండా జీవనాన్ని కొనసాగిస్తూ ఆయుష్ను తగ్గించుకొని జీవనాన్ని గడపడంతో మానసిక ఒత్తిళ్లకు గురవుతున్నారని, దీంతో అనేక రుగ్మతలకు గురై 100 ఏళ్లు జీవించాల్సిన మనిషి 60 ఏళ్లకే తుది శ్వాస విడిచిపోతున్నారన్నారు. ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకులు లక్ష్మణ్ మాట్లాడుతూ బాల్కొండ శబరిమాత ఆశ్రమంలో ప్రతి గురువారం ఆశ్రమ కమిటీ శిష్యులు నల్ల మల్లేష్, మహేష్ లింగన్న, గోపాల్ సాయన్న, రవి, చిన్న సాయన్న నేతృత్వంలో సామల సత్సంగాలు, అనంతరం భక్తులచే భజన కార్యక్రమాల అనంతరం ఉచిత అన్నదానం జరుగుతుందని లక్ష్మణ్ వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక విశ్వ హిందూ పరిషత్ బాధ్యులు కత్రాజీ నరేందర్, శ్రీకృష్ణ మందిరం పోతరాజు, సీనియర్ జర్నలిస్ట్ బ్రహ్మరౌతు నరసింహరావు తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా గురువారం ఉదయం ఆదిలాబాద్ నుండి వచ్చిన భక్త బృందం కాలినడకతో తాడ్వాయి బయలుదేరి వెళ్లారు. శనివారం నాడు శబరిమాత ఆశ్రమంకు చేరుకుంటాం. రేపు శ్రీరామనవమనంగా తాడువాయి శబరిమాత ఆశ్రమంకు చేరుకుంటాం. రేపు శ్రీరామనవమి అంటే 5 నాడు మేము చేరుకుంటాం. సాయంత్రం 6 నాడు శ్రీరామనవమి. ఆ శ్రీరామనవమి సందర్భంగా ఎందుకోసం అంటే సనాతన ధర్మం కాపాడటానికి ఈ ఉద్దేశం. ఎందుకోసం అంటే సనాతన ఋషులు కూడా ఈ పాదయాత్ర చేసిండ్రు. జనమందరూ రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులను కాపాడుకోవడానికి ప్రజలంతా ఏకం కావాలని బాల్కొండ మండల కాంగ్రెస్ అధ్యక్షులు వెంకటేష్ గౌడ్ అన్నారు. గురువారం బాల్కొండ మండలం 1LB బోదాపల్లి గ్రామంలో నిర్వహించిన రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవం కార్యక్రమంలో మాట్లాడుతూ ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రకారం బడుగు బలహీన వర్గాలతో పాటు దళిత గిరిజనులకు రిజర్వేషన్లతో పాటు విద్యా ఉద్యోగ రాజకీయ రంగంలో సమాన వాటా కల్పించాలని అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచారన్నారు. దేశంలో రాష్ట్రంలో పేద ప్రజలకు దళిత గిరిజనులకు న్యాయం జరుగుతుందని చెప్పారు. రాజ్యాంగ రక్షణ కోసం గ్రామస్థాయి నుండి యువకులు ప్రజలు చైతన్యం కావాలని ఆయన కోరారు. ఆనాడు ప్రధాని మన్మోహన్ సింగ్ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టాడని, నేడు ఆ పథకం
పథకం దేశవ్యాప్తంగా కోట్లాది మందికి ఉపాధి హామీ కల్పిస్తుందని ఆయన చెప్పారు. అలాగే దేశంలో ఉన్న ప్రధాని మోడీ రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ దళిత గిరిజనులకు తీరని అన్యాయం చేసే విధంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం 6 గ్యారంటీలను అమలు చేసి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. సాలూర మండలంలోని ఎంఆర్ఓ కార్యాలయంలో దొడ్డి కొమరయ్య 98వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా సాలూరు మండలంలో ఈరోజు సాలూరు ఎంఆర్ఓ కార్యాలయంలో దొడ్డి కొమరయ్య 98వ జయంతి సందర్భంగా పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించారు. భూమి భుక్తి విముక్తి కోసం పోరాడిన తొలి తెలంగాణ అమరుడు దొడ్డి కొమరయ్య అని, రాజాకారులకు పెత్తందారుల జమీందారులకు వ్యతిరేకంగా రైతుల కోసం పోరాడినటువంటి వ్యక్తి దొడ్డి కొమరయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ శశిభూషణ్, పిఎస్సిఎస్ చైర్మన్ అల్లె జనార్దన్, మందర్న మాజీ సర్పంచ్ రావుబా గంగాధర్, సహకార సంఘం అధ్యక్షులు దేవరావు, కుర్మ సంఘం బోధన్ మండల అధ్యక్షులు మేడి రవి, సంఘం సభ్యులు శంకర్ సాయిలు, భూమన్న, వెంకట్ పటేల్, ప్రకాష్, శివకుమార్, శివకాంత్, మేత్రి, పిరాజీ, సురేష్, నవీన్ సాయిలు, కుర్మ కుల బాంధవులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నిజామాబాద్ జిల్లా తెలంగాణ రాష్ట్రం సాలూర మండలంలోని గ్రామంలో ఈరోజు పెద్ద ఎత్తున కుల సంఘాల నాయకులు మరి సాలూర మండలంలో ఉన్నటువంటి అన్ని పార్టీలకు అతీతంగా కుల పెద్దలు, పార్టీ అధ్యక్షులు అందరూ కూడా ఐక్యతతో ఈరోజు మన దొడ్డి కొమరయ్య యొక్క జయంతి సందర్భంగా అందరూ ఇక్కడ రాజు పూజ కార్యక్రమానికి రావడం జరిగింది. కాబట్టి దాంట్లో భాగంగా మరి అట్లాగే మేము ప్రభుత్వానికి ఒకటే కోరుతా ఉన్నాము, ఏదైతే దొడ్డి కొమరయ్య తెలంగాణ ఒక తొలి అమరుడు ఏషియన్ సాఫ్ట్బాల్ సబ్ జూనియర్ ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులను ఘనంగా స్వాగతం పలికారు. గత నెల 25 నుండి 31 వరకు పులి నాన్టౌ తైవాన్ దేశంలో జరిగిన సబ్ జూనియర్ అండర్-15 ఏషియన్ సాఫ్ట్బాల్ సబ్ జూనియర్ ఛాంపియన్షిప్ పోటీల్లో భారత జట్టు తరపున పాల్గొన్న జిల్లా క్రీడాకారులు బి నిషిత, జి వర్షిణి, డి కీర్తన, ఆర్ సౌజన్య ఈరోజు జిల్లాకు విచ్చేసిన సందర్భంగా రైల్వే స్టేషన్లో జిల్లా సాఫ్ట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మర్కంటి గంగామోహన్, సంయుక్త కార్యదర్శి చిప్ప నవీన్, క్రీడాకారుల తల్లిదండ్రులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా క్రీడాకారులను నిజామాబాద్ రైల్వే సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ హెచ్ సాయిరెడ్డి అభినందించారు. నవీపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాలను అధ్యక్షులు అబ్బన్న, వైస్ చైర్మన్ దొంత ప్రవీణ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతు తాము పండించిన వరి ధాన్యాన్ని తాలు తప్ప లేకుండా కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి ఏ గ్రేడ్ కు 2320, బి గ్రేడ్ కు 2300 రూపాయలు మద్దతు ధరను పొందాలని రైతులను కోరారు. దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని, ప్రభుత్వం సన్నవడ్లకు 500 రూపాయల బోనస్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. రైతులు గమనించాలన్నారు. వడ్లు కొనుగోలు చేసేటప్పుడు కాంట విషయంలో జాగ్రత్తలు పాటించి ధాన్యం సంచులు వెంటనే లెక్క చేసుకుని ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలన్నారు. కాంట దగ్గర సీరియల్ ప్రకారం కాంటాక్ట్ చేయడం జరుగుతుందని తెలిపారు. రైతుల వరి ధాన్యం కాంట చేసిన వెంటనే పట్టా, పాస్బుక్, బ్యాంక్ ఖాతా జిరాక్స్ వెంటనే పంపిస్తే త్వరలో వారు ఖాతాలో డబ్బులు వేయడం జరుగుతుందని తెలిపారు. సొసైటీ పరిధిలోని అన్ని గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్లు సౌదా శ్రీనివాస్, గణేష్, గంగూని రాము, గోపి గౌతమ్, సొసైటీ కార్యదర్శి మహేష్, రైతులు, సొసైటీ సిబ్బంది పాల్గొన్నారు. కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులు దళారులకు అమ్మి మోసపోవద్దు. ఎందుకంటే గవర్నమెంట్ ఈరోజు సన్నపడ్లేసి 500 రూపాయలు బోనస్ ఇస్తుంది. కాబట్టి రైతులు ఎక్కడ సుగా వర్షాలు కానీ ఏదైనా కానీ తుఫాన్ వచ్చినా కానీ భయపడకుండా మీరు రైతులు ఇచ్చిన బోనస్కు మీరు ధాన్యం కొనుగోలు కేంద్రాల దగ్గరికి వడ్లని మంచి తాళి తప్ప లేకుండా ఎండిన వడ్లని తీసుకొచ్చే కొనుగోలు కేంద్రాల ద్వారా మీరు సద్వినియోగం చేసుకోవాలి. అలాగే రైతులు ఏ గ్రేడ్ ధాన్యానికి 2320 రూరల్ మండలంలోని మోపాల్ మండల కేంద్రంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పాదయాత్ర నిర్వహించారు. ఈరోజు నిజామాబాద్ రూరల్ మోపాల్ మండల కేంద్రంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పాదయాత్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి. ఈ కార్యక్రమంలో మోపాల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాయిరెడ్డి, మాజీ ఎంపీపీ యాదగిరి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నేను అధిక వడ్డీ ఆశ చూపి డబ్బులు తీసుకుని పారిపోయినట్లు ఓ వ్యక్తి నా ప్రతిష్ట దిగజార్చుతున్నాడని బీజేపీ నాయకురాలు ఆకుల నీలిమ ఆరోపించారు. నిజామాబాద్ నగరంలోని పూసల గల్లీలో బీజేపీ నాయకురాలు ఆకుల నీలిమ మీడియాతో మాట్లాడారు. నేను అధిక వడ్డీ ఆశ చూపి పలువురి వద్ద డబ్బులు తీసుకున్నానని వార్తలు రాయిస్తూ ఓ వ్యక్తి బ్లాక్మెయిల్ చేస్తున్నాడని ఆరోపించారు. నేను రాజకీయంగా ఎదుగుతున్నది చూసి ఓర్వలేక నాపై నిందలు వేస్తున్నారన్నారు. నేను కొందరి వద్ద కొంత డబ్బులు తీసుకుంటే దానికి 10 తీసుకున్నట్లు తప్పుడు ప్రామిసరీ పత్రాలు సృష్టించి నా ప్రతిష్ట దిగజార్చేందుకు ఆ వ్యక్తి కక్షగట్టారన్నారు. నేను ఎక్కడికి పారిపోలేనన్నారు. భవిష్యత్తులో ఇలాగే ప్రవర్తిస్తే నేను ఆయనపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. గత 3 నెలలుగా పింగి మధు అనే వ్యక్తి కాంగ్రెస్ నాయకుడు మా రిలేషన్, మా బాబాయ్. ఇంతకుముందు ఫైనాన్షియల్గా మాకు ఆయనకు ఉండేదన్న 8 years బ్యాక్. అది అయితే అవన్నీ లావాదేవీలు అన్నీ అయిపోయినాయి అన్న. అయిపోయిన తర్వాత నేను ఎప్పుడైతే ముంబై క్యాన్వర్సింగ్కి వెళ్ళినాను మహారాష్ట్ర ఎలక్షన్స్కి,
అక్కడ నుంచి వచ్చినాక ఆయన చాలా హరాస్మెంట్ చేసిండన్న నన్ను. మీరు పైసలు ఇవ్వాలి, అమౌంట్ ఇవ్వాలి అని చెప్పేసి చేస్తే నేనన్నా ఏమి ఇవ్వాలి బాబాయ్, నేను మీకు ఏమి ఇవ్వాలంటే ఇంతకుముందు తీసుకున్నావు కదా పైసలు ఇవ్వాలంటే అన్నీ అయిపోయింది, మీ భార్యని అడగండి బాబాయ్ అని అంటే మా ప్రతి పేదవాడు కడుపు నిండా తినాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు తెలిపారు. కోరుట్ల పట్టణంలోని 1931 వార్డుల్లో గల రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని 19వ వార్డు ఇన్ఛార్జ్ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు నయీం, 31వ వార్డు ఇన్ఛార్జ్ వసీంలతో కలిసి పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జువ్వాడి కృష్ణారావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వమని, గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 6 గ్యారంటీలు అమలు చేయడమే కాకుండా పేదవారు కడుపు నిండా తినాలనే ఉద్దేశంతో రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. కావున అర్హులైన ప్రతి ఒక్కరూ రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యాన్ని తీసుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో జువ్వాడి కృష్ణారావుతో పాటు 19వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎంఏ నయీం, 31వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వసీం, కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు, కార్యకర్తలు, రేషన్ డీలర్లు, యువకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతికి సంతాపం తెలుపుతూ వేల్పూర్ మండల కేంద్రంలో మండలంలోని పాస్టర్స్, క్రైస్తవ విశ్వాసులు శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ఇటీవల మరణించిన పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి సంతాపంగా వేల్పూర్ మండలం పాస్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేల్పూర్ మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పాస్టర్ ప్రవీణ్ అనుమానాస్పద మృతికి క్యాండిల్ ర్యాలీతో నిరసన తెలిపారు. ర్యాలీ అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి భారత వర్ధిల్లాలి వర్ధిల్లాలి, భారత రాజ్యాంగం వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు. పాస్టర్ పగడాల ప్రవీణ్ ఆత్మ శాంతించాలని ప్రార్థనలు చేశారు. ఈ శాంతి ర్యాలీలో బాల్కొండ నియోజకవర్గం క్రైస్తవ విశ్వాసులు, పాస్టర్లు నోవా, రవిపాల్, ఆనంద్, సైమన్ తదితరులు పాల్గొన్నారు. మనదంతా భిన్నత్వములో ఏకత్వం కలిగినటువంటి రాజ్యము. ఆ రాజ్యంలో వివిధ రకాల కులాలు, మతాలు ఉన్నప్పటికీ కానీ అందరూ కలిసి ఉండాలన్నదే మన ఉద్దేశం అని చెప్పేసి అనేక విధాలుగా మాట్లాడుతున్నటువంటి వ్యక్తి. అలాగే మన జాతీయ జెండాలో కూడా 3 రకాల రంగులు ఉన్నాయి. కాషాయం హిందువులకు గుర్తు, తెలుపు. మరికొన్ని మండలాల వార్తలు. తెలంగాణ రైతు సంఘం నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ను కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పల్లప వెంకటేష్ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో ముందస్తుగా వరి నాట్లు ఉమ్మడి వర్ని, కోటగిరి, బోధన్ మండలాల్లో వేయడం జరుగుతుందన్నారు. మండలాల్లో వరి కోతలు కూడా ముందస్తుగా ప్రారంభమైనాయని, ఇప్పటికీ ప్రైవేట్ వ్యాపారులకు క్వింటాల్కు 1900 కాడికి అమ్ముకుంటున్నారన్నారు. రైతులు ఆరుగాలం కష్టపడి పంటలు పండించి కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చినా తొందరగా కొనుగోలు కాక రైతులు ఏ సమయంలో వర్షం వస్తదో అని ఇబ్బందులు పడుతున్నారన్నారు. అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ ఇప్పటివరకు 50,000 క్వింటాల్లో వడ్లు కొనుగోలు చేశామని, రేపటి నుంచి ఇంకా కొనుగోలు కేంద్రాలు వేగవంతం చేస్తామన్నారు. రాబోయే వానాకాలం పంటలకు విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం ముందస్తుగా చర్యలు చేపట్టాలని తెలపడం జరిగిందన్నారు. కొనుగోలు కేంద్రాల్లో వడ్లు 17% తేమ ఉన్నా కొనుగోలు చేస్తామని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రైతు బంధు, రైతు బీమా, రైతులకు బోనస్ కూడా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు దేవనూరు రాజన్న, రైతు సంఘం నాయకులు శంకర్, శకుంతల, నవీన్, మేతరి నారాయణ, హబీబ్, బాలయ్య, సురేష్ తదితరులు పాల్గొన్నారు. డొంకేశ్వర్ మండలంలోని తొండకూర్, దత్తపూర్, మారంపల్లి, గంగాసరం గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డొంకేశ్వర్ మండల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పంజారెడ్డి, భూమేష్ రెడ్డి, డొంకేశ్వర్ మండల కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇందల్వాయి మండలంలోని అన్సన్పల్లి గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. తెలంగాణలో పలు జిల్లాల్లో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ. పలు జిల్లాల్లో వడగండ్ల వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడి. ఎల్ఆర్ఎస్ రాయితీ సదుపాయం గడువు పొడిగింపు. ఏప్రిల్ 30 వరకు ఎల్ఆర్ఎస్ చేయించుకోవాలని సూచించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. దొడ్డి కొమరయ్య పోరాట స్ఫూర్తి అందరికీ అనుస్మరణీయం. నిజామాబాద్ కలెక్టరేట్లోని ఐడీఓసీ సమావేశ మందిరంలో దొడ్డి కొమరయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అదనపు కలెక్టర్ అంకిత్. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి బీర్కూర్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం, తడిసి ముద్దైన వరి ధాన్యం. నగర శివార్లోని నాగారంలో గల నందిగుట్ట శివాలయంలో వైభవంగా పార్వతీమాత శిఖర ప్రతిష్టాపన మహోత్సవాలు. హాజరై ప్రత్యేక పూజలు చేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, నూడా చైర్మన్ కేశవేణు. రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీలో అధిక వాటా కేంద్రానిదే.
నామ్దేవ్ వాడాలో మున్సిపల్ జోనల్ కార్యాలయంలో సన్నబియ్యం పంపిణీ చేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. అంతర్జాతీయ భాషల సంస్కృతుల సమ్మేళనానికి ఇంగ్లీష్ భాష భూమిక పోషిస్తుంది. తెలంగాణ యూనివర్సిటీలో ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో టీయూ వైస్ ఛాన్సలర్ ఆచార్య యాదగిరిరావు. కామారెడ్డి జిల్లాలో ఇప్పటివరకు 47% సన్నబియ్యం పంపిణీ. కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ వెల్లడి. పోలీసు శాఖలో పని ఒత్తిడి ఉన్నా ఎలాంటి రిమార్కు లేకుండా ఉద్యోగ విరమణ చేయడం అభినందనీయం. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్లో పలువురు పోలీసు సిబ్బంది వీడుకోలు కార్యక్రమంలో సిపి సాయి చైతన్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.